స్వామివారు ఎందుకోసం వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చారు అంటే అమ్మవారు కోపపడి అలిగి కిందికి వచ్చేస్తుంది. అక్కడ వైకుంఠంలో ఆయనకు ఏమి చేయాలని అర్థం కావట్లేదు. స్వామి దగ్గర వెళ్ళి పిల్లోడని మీరు ఆ కోపాలని మట్టినట్టు చూపియాలి. అమ్మ మన దగ్గర ఎలా పిల్లోడిని అన్న దగ్గర నుంచి కాపాడుతున్నాడో అలా అమ్మవారు పురుషకారత్వంగా స్వామి దగ్గర చెప్తుంది. స్వామి మీరు పిల్లోడు వాడు తెలియకుండా ఎన్నో కష్టాలు చేస్తున్నాడు, అందుకోసం అవన్నీ చూడాలండి. రక్షణార్థం అంటే ఒక రావణాసుడు, కుంభకర్ణుడు, లేదంటే శిశుపాలుడు, దంతవక్రుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఏదైనా సంహరించాలి, రాక్షసత్వాన్ని సంహరించాలని రాలేదు. అమ్మవారి కోసమే పైనుంచి వైకుంఠాన్ని నుంచి కిందికి వచ్చాడు స్వామివారు. నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ఎన్ ఎంటర్టైనర్స్. ఇప్పుడు మనము చింతల వెంకటరమణ స్వామి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అమ్మవారి గురించి మన ప్రధాన అర్చకులైనటువంటి స్వామితో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. స్వామి, మీరు అమ్మవారి గురించి మన వ్యూవర్స్ చెప్పండి. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే తాడిపత్రి పురనివాసాయ శ్రీ చింతల వెంకటరమణాయ మంగళం. మనాతీత ప్రతిత విభవాన్ మంగళం మంగళానాం వక్షపీఠీం మధువిజయనో భూషయంతీం సుకాంత్యాం ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థనీనాం ప్రజానాం శ్రేయోమూర్తిం శ్రేమశరణం త్వాం శరణ్యాం ప్రపద్యే. అమ్మవారి పేరు ఆనందవల్లి. ఆనందం అంటే సంతోషం అనుకుంటున్నారు. ఆనందం అంటే సుఖ దుఃఖాన్ని సమానంగా చూసి రెండింటినీ సమానంగా చూసేటువంటి ఆ యొక్క మనస్ శుద్ధిని ఇస్తుంది అమ్మవారు. అందుకోసం అమ్మవారి పేరు ఆనందవల్లి. అమ్మవారు 3 ఆకారాలుగా ఉండి మన కోసం అమ్మవారు వాదించి స్వామివారు రక్షించినట్లుగా చేసి ఆ అమ్మవారితో కూడిన ఆ స్వామిని మనం పాదాలు పట్టుకుంటే, శరణాగతిని పట్టుకుంటే, అమ్మవారి ద్వారా వెళ్తే ఖచ్చితంగా స్వామివారు అనుగ్రహించి తీరాల్సిందే. మరి ఇక్కడ ఖచ్చితంగా మన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఎందుకోసం అంటే అమ్మవారు రికమెండేషన్ చేసింది కాబట్టి, పురుషకారత్వంగా అమ్మవారు ఉంది కాబట్టి మనకు శ్రీమన్నారాయణుడు, ఆ ఆనందవల్లి అమ్మవారు, చింతలరాయుడు మనకి ఇహలోక సుఖం ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చి పరలోక సుఖం అనేటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడ ఏకాంత మండపం అనేటువంటి మండపం శ్రీచక్రాకృతిలో ఉంటుంది. దానిలో స్వామివారి పవళింపు సేవ జరిగింది. అంటే స్వామి ఎప్పుడు అమ్మవారి విడిచిపెట్టి ఉండలేదు. అందుకోసం ప్రపంచంలోనే ఈ ఏకాంత మండపం అనేది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ప్రపంచంలోని మీరు ఏ క్షేత్రం వెళ్ళండి, ఏ దివ్య క్షేత్రం వెళ్ళండి, ఎటువంటి కొత్త కట్టిన గుళ్ళు, పాత కట్టిన గుళ్ళు ఎక్కడైనా వెళ్ళండి, ఇటువంటి ఏకాంత మండపం అనేటువంటి మండపం, శ్రీచక్రాకృతిలో ఉండేటువంటి మండపం, ఇట్లా మేలుగా తీస్తే ఇంత పెద్ద మండపాన్ని మనం ఏకాంత మండపం, స్వామివారి పవళింపు సేవ కోసమే ఉండేటువంటి మండపం. తిరుమల క్షేత్రాదులు, వైకుంఠ శ్రీరంగ క్షేత్రాదులలో కూడా లేదు. మన ప్రపంచంలోని ఈ తాడిపత్రిలో ఈ చింతల వెంకటరమణ స్వామి యొక్క ఆలయంలో మాత్రమే ఈ ఏకాంత మండపం, అది అమ్మవారి పక్కనే. అట్లా ఉండేటప్పుడు ఏమవుతుంది, స్వామివారు ఇక్కడ వస్తారు పవళింపు సేవ నిత్యం. అందుకోసం వచ్చేటప్పుడు అక్కడ ఉండేటువంటి స్త్రీలంతా కూడా గంధ, పుష్ప, దుబ్బ, దీప, నైవేద్యాలు, స్వామివారికి ఏమేమి కావాలో, తమలపాకులు, ఒక్కలు ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చి చేతిలో పెట్టుకొని స్వామివారు వచ్చేటప్పుడు రాండి అని చెప్పి స్వాగతం పలికి రాండి, పడుకోండి అని చెప్పి అమ్మవారు చేస్తుంటే అందుకోసం ఈ మండపం పేరు స్వాగత మండపం. అక్కడే ఏకాంత మండపం. ఈ స్వాగత మండపంలో ఇంకా విశేషం ఏదిరా అంటే, స్వాగత మండపం మధ్యలో ఒక 3 కమలం ఉంది. అంటే 3 స్టెప్స్ గా కమలం ఉంది. ఆ కమలం పూర్వం మా తాతగారి కాలంలో, మా నాన్నగారి కాలంలో కూడా ఒక దారం కట్టి ఆ దారంలో ఇలా తిప్పేటువంటి వాళ్ళు ఆ 3 స్టేజెస్ తిరిగి 3 స్టేజెస్ వచ్చిన వాళ్ళంతా కూడా ఇట్లా తిప్పేవాళ్ళు. ఎంత వైభవంగా ఉంటుందంటే, కింద ఆ 3 స్టెప్స్ లో కింద చిలుకలు ఉంటాయి, పైన పక్షులు ఉంటాయి. చిలుకలు, పక్షులు అన్ని కలిపి కింద ఉంటుంది, పైన ఉంటుంది. అది అంత పెద్ద దాన్ని అట్లా రివర్స్ లో తిప్పేటట్లుగా పెట్టారంటే, ఇది శిల్పులు, కళాకారులు దీనికంతా మించి స్వామి యొక్క అనుగ్రహం. ఖచ్చితంగా అనుగ్రహం లేదు ఇంత పెద్ద నిర్మాణమైనటువంటి దేవస్థానం మన ఉండడం మన పూర్వజన్మ సుకృతం. ఇక్కడ స్వామివారిని విడిచిపెట్టి మనం మాట్లాడాలి. మా స్వామివారి గురించి మాట్లాడిన అమ్మవారు వస్తుంది, అమ్మవారి గురించి మాట్లాడిన స్వామివారు వస్తుంది. ఇద్దరు ప్రదక్షిణం చేసేటువంటి స్థలమే. అందుకోసం సుప్రభాతంలో స్వామివారిని, అమ్మవారిని ఎవరు దర్శనం చేసుకుంటారో ఒక్క రోజు
సుప్రభాతం పూట ఒకే ఒకసారి వచ్చి స్వామివారిని అమ్మవారిని ఎవరు దర్శనం చేసుకుంటారు, ఒక సంవత్సర పర్యంత మధ్యలో దండి ఆటంకాలు జరుగుతాయి. రాకపోయినా ఒకే ఒక రోజు సుప్రభాతం అప్పుడు స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. వాళ్ళు సంవత్సరం అంతా రావాల్సిన అవసరం ఉండదు. 6 గంటలంతా సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సుప్రభాత సేవలో వచ్చి ఆ స్వామివారిని అమ్మవారిని ఎవరు దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఇకపైన కష్టం అనేది వాళ్ళకి. ఎందుకు మళ్ళా సంవత్సరం అంతా రాకూడదా స్వామి అని కాదు, ఒకసారి నువ్వు మనసా వాచా కర్మనగా సుప్రభాతంలో స్వామిని అమ్మవారిని ఒకసారి చూసి దర్శనం చేసుకుంటే ఇంకా నీ కష్టం అనేది ఉండదు. అటువంటి క్షేత్రం. అమ్మవారికి ఏ రోజు ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి? ఇక్కడ ఆనందవల్లి అమ్మవారు మహాలక్ష్మి స్వరూపం కాబట్టి, పద్మావతి స్వరూపం కాబట్టి అమ్మవారికి ప్రతి శుక్రవారం విశేషంగా జరుగుతుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి ఉదయమే సుప్రభాతము, దాని తర్వాత పంచామృత అభిషేకము, దాని తర్వాత అమ్మవారికి విశేషమైన పట్టు చీరను ధరించడం, బియ్యం సమర్పించడం, అమ్మవారికి ఇత్యాది కార్యక్రమాలు చాలా ప్రతి శుక్రవారం జరుగుతుంది. దానిలో ఉత్తర నక్షత్రం అమ్మవారు పుట్టిన నక్షత్రం. అందుకోసం స్వామివారికి శ్రవణ నక్షత్రం అప్పుడు అభిషేకం, అమ్మవారికి ఉత్తర నక్షత్రంలో అభిషేకం ప్రత్యేకంగా చేస్తాం. దాని తర్వాత అమ్మవారికి ఆశ్వీజ మాసంలో మనకు నవరాత్రులు ఇత్యాదులు వస్తాయి. ఇక్కడ ఎట్లా జరుగుతుంది అంటే, ఆ దేవదేవుడు అయినటువంటి ఆ చిత్తంరాయుడు నేను బ్రహ్మోత్సవాన్ని చేసుకోవాలి అంటే మొదటిగా నీ పూజలు జరగాలి, అమ్మవారి పూజలు జరగాలి అని చెప్పేసి మొదటి 7 రోజులు అమ్మవారికి పూజ జరుగుతుంది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అష్టమి నుంచి స్వామివారు ధ్వజారోహణ, 8వ రోజు నుంచి ధ్వజారోహణ జరుగుతుంది. అప్పుడు స్వామికి నీ పూజ జరిగినాకే నాకు జరగాలి. ఈ రోజుకి ఉదయం సుప్రభాత సేవలో మొదటిగా అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాతే, మొదటి దర్శనం అమ్మవారి అయిన తర్వాతే స్వామి దర్శనం ఈ రోజుకి జరుగుతుంది. ఈ రోజుకి అమ్మవారికి మొదటి దర్శనం. ప్రజలంతా కూడా ఇక్కడ నిలబడతారు. ఇక్కడ నిలబడి అమ్మవారికి హారతి అయిపోయిన తర్వాత ఇక్కడ ముక్కున్న తర్వాత స్వామివారి దగ్గరకు వెళ్ళి హారతి ఇస్తున్నారు. ఈ రోజుకి సుప్రభాత సేవ అలాగే మా నాన్నగారు మా తాతగారి నుంచి అలాగే నుంచి రాజుల కాలం నుంచి అలాగే జరుగుతుంది. అది అమ్మవారి యొక్క శక్తి. అంటే అమ్మవారి చింతలరాయుడు ఆ స్థానాన్ని ఇచ్చారు. నేను నువ్వు లేనిది నేను లేనా అనేది చూపించేటట్లుగా మొదటి కాల పూజ, మొదటి హారతి అంతా కూడా అమ్మవారికి జరుగుతుంది. దాని తర్వాతే స్వామివారి దగ్గర వెళ్ళి హారతి తీసుకుంటారు. దాంట్లో బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మదేవుడే ప్రారంభించేటువంటి ఉత్సవం బ్రహ్మోత్సవం. ఆ బ్రహ్మోత్సవం కూడా మొదటిగా నీకు జరగాలి. ఆ నవరాత్రులంతా అయిపోయిన అష్టమి నుంచి నేను జరుపుకుంటాను. అంకురార్పణ ఇత్యాది కార్యక్రమాలు, ధ్వజారోహణం అప్పటి నుంచి అష్టమి నుంచి జరుగుతుంది. అట్లా అమ్మవారిని స్వామివారిని మనం ఇక్కడ ఈ దేవాలయంలో సపరేట్ చూడలేదు. ఒకటే అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాతే స్వామికి ఇవ్వాలి. అమ్మవారికి నైవేద్యం అయితేనే స్వామివారికి తీసుకొని వచ్చి పెట్టాలి. అమ్మవారు చిరులో ఉండేటువంటిది ఏది అంటే పాలు నివేదన పెడతాము. స్వామివారికి నివేదనలన్నీ ఉంటాయి. పాలు అయిపోయిన తర్వాత దత్యోజన ఏదో ఒకటి ఆ రోజు కాలం ప్రసాదాలు పెడతాం. అప్పుడు అమ్మవారు అడుగుతుంది, మా ఆయన బాగా తిన్నాడా, చింతరాయుడు బాగా పొందించాడా, అది ఎట్లా నాకు అర్థం అవుతుంది. అప్పుడు నివేదన పెట్టేటప్పుడు అమ్మవారు అడిగినట్లుగా అనిపిస్తుంది. అడిగిన తర్వాత అమ్మ బాగా నివేదన చేశాడు స్వామివారు, ఇప్పుడు మీరు తీసుకోండి అని తర్వాత అమ్మవారు దాన్ని ముడుతుంది. అంతవరకు అమ్మవారికి ఏం అడిగినా గానీ అడుగుతూనే ఉంటుంది. మా ఆయన బాగా తిన్నాడా, మా చింతరాయుడు బాగా తిన్నాడా, చింతరాయుడు బాగా భుజించాడా అని అడుగుతూనే ఉంటుంది. దాని తర్వాతే అమ్మవారు ఆ నివేదనాన్ని తీసుకుంటారు. ఇట్లా అమ్మవారిని స్వామిని మనం ఈ దేవాలయం గురించి విడలేదు పెట్టి మనం మాట్లాడలేదు. స్వామి లేనిది అమ్మవారు లేదు, అమ్మవారు లేని స్వామి లేడు. ఇట్లా దీనిలో ఈ అమ్మవారు స్వామి నిత్యం రాత్రి పూట ప్రదక్షిణ చేస్తారు ఈ ఆలయంలో. మేము ఆ గజ్జల శబ్దాన్ని విన్నాము, అమ్మవారు మా నాన్నగారు విన్నారు, మా తాతగారు విన్నారు, ఇక్కడ ఉండే పడుకునేటువంటి వాళ్ళు సిబ్బందులు ఉన్నారు, వాళ్ళు విన్నారు. అది ఏమి శబ్దం అంటే మా నాన్నగారు మాకు చెప్పింది. ఏమో విన్నాం, ఏదో శబ్దం వినిపిస్తుంది. రాత్రి కూడా అలంకారాలు చేస్తూ ఉన్నప్పుడు ఏమో గజ్జల శబ్దం ఇట్లా ప్రదక్షిణం చేసేటట్లుగా అనిపించింది. అనిపిస్తే ఏంది నాన్నగారు ఇట్లా అనిపించింది నాకు అని అడిగితే, ఏమి లేదు స్వామి అమ్మవారు ప్రదక్షిణం చేస్తారు ఈ ఆలయంలో అని చెప్పి. అది ఏమి అంటే ఈ తాడిపత్రిలో ఉదయం నుంచి రాత్రి వరకు ఏమేమి జనాలు వాళ్ళ కష్టాలు చెప్పారో
అమ్మవారు రాత్రి సమయంలో స్వామివారికి విన్నపిస్తుందంట. భక్తుల కష్టాలన్నీ కూడా చెప్పేది. ఎందుకంటే స్వామివారు ఇక్కడ వచ్చేస్తారు ఏకాంత సేవ కోసం. అప్పుడు అమ్మవారు ప్రదక్షిణంగా మాట్లాడుతూ ఈ కష్టాలు చెప్పాడు. రేపు ఉదయానికి వాడికి ఏమేమి వాడి కష్టాలన్నీ కూడా నెరవేరు, వాళ్ళకి ఏమేమి కష్టాలన్నా అన్ని తొలగించేసి వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని వాడికి ఇవ్వు అని చెప్పేసి అమ్మవారు ప్రదక్షిణం చేస్తూ మాట్లాడతాం. అమ్మవారి కాళ్ళ దానికి అర్జెంట్ శబ్దం మేము అందరం కూడా విన్నాం. అందుకోసం ఈ తాడిపత్రిలో సాక్షాత్ ఆ చింతలరాయంలో ఆనందవల్లి అమ్మవారు సాక్షాత్ ఈ దేవాలయంలో ఉన్నారు. అమ్మవారు ఇంత వైభవంగా మనకందరికి అనుగ్రహిస్తుందంటే కమలం ఏ కలర్ లో ఉంటుందో అమ్మవారు అటువంటి కలర్ లో ఉంటుంది. ప్రతిరోజు అమ్మవారి స్వరూపమే అలా అటువంటిది. ఏ ఒక్క శిల్పులు కూడా చెక్కేదానికి లేదు, చెక్కలేదు. ఏ ఒక్క భూమి నుంచి రావడం, భూమి లేదంటే ఏదో మూర్తులు మూర్తులు ఉన్నారు. ఎవరు అక్కడ చెక్కలేదు, ఎక్కడ దొరకలేదు. అమ్మవారి సాక్షాత్ వచ్చి కూర్చోండి. ఏ అమ్మవారు మీరు చూసారంటే అంత మీ యొక్క కష్టాలన్నీ అమ్మవారి చూసిన వెంటనే పోతుంది. ఆ అమ్మవారి యొక్క చిరునవ్వు అలా అటువంటి అమ్మవారు ఇక్కడ కమల ఆ కళలో ఉంటుంది. అమ్మవారు ఆ అమ్మవారికి వేసిన కుంకుమ గాని అర్చ చేసిన కుంకుమ గాని నిత్యం ధరించుకుంటే మన కష్టాలు అనేది ఉండదు. ఆ అమ్మవారు అటువంటి చైతన్యం ఉండేటువంటి అమ్మవారు మనకు ఏమేమి కోరికలు ఉన్నాయో అన్ని నిర్వహిస్తుంది. ఆ నారాయణుడికి ఏమి కావాలో అది అమ్మవారి అమ్మవారి ఇచ్చేదంటే అమ్మవారికి ఎంత శక్తి చైతన్యం ఉండాలి. మన కోసమే అమ్మవారి ఇక్కడ ఉంది, మన కోరికలను తీర్చేదాని కోసం అమ్మవారి ఇక్కడ ఉంది. అందుకోసం భక్తులందరూ కూడా ఈ ఛానల్ ద్వారా తెలుసుకొని వారి యొక్క అనుగ్రహం ఈ తాడిపత్రి జనాలకు, ఈ ఆంధ్రదేశంలో ఉండేటువంటి వాళ్ళకి, భారతదేశం అందరూ లోకాసనో భవంతు లోకంలో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ ఆనందవల్లి నాయికా సమేత శ్రీ చింతల వెంకటరమణ స్వామి వైపు ప్రార్థన చేసుకుంటున్నాం.